ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం కదా. ఈ వీడియోలో అన్ఫార్మేటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. అన్ఫార్మేటెడ్ ఫంక్షన్స్ అనేది ఓన్లీ క్యారెక్టర్స్ అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుందన్నమాట. దీస్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు రీడ్ ది డేటా అండ్ రైట్ ది డేటా ఆఫ్ స్ట్రింగ్ అండ్ క్యారెక్టర్స్. ఓన్లీ స్ట్రింగ్ నుండి క్యారెక్టర్స్ని రైట్ చేయడానికి రీడ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుందన్నమాట. ఇంటీజర్స్ని ఫ్లోట్స్ని సపోర్ట్ చేయదు అన్ఫార్మేటెడ్ ఫంక్షన్స్ అనేది. ఇందులో ఇన్పుట్ ఫంక్షన్స్ ఏంటి అంటే గెట్స్, నెక్స్ట్ గెట్ కేర్, గెట్ సిహెచ్. తర్వాత అవుట్పుట్ ఫంక్షన్స్ ఏంటి అంటే పుట్స్, పుట్ కేర్, పుట్ సిహెచ్. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ గెట్స్ అంటే దీన్ని గెట్టెస్ అని కూడా అంటాము. ఇట్ ఈజ్ ఎన్ ఇన్పుట్ ఫంక్షన్ విచ్ కెన్ బి యూజ్డ్ టు రీడ్ ది స్ట్రింగ్ ఫ్రమ్ ది కీబోర్డ్. మనం కీబోర్డ్ నుండి ఎంటర్ చేసిన స్ట్రింగ్ అనేది రీడ్ చేస్తుంది అనమాట. దీన్ని ఇన్పుట్ ఫంక్షన్గా కాల్ చేస్తాం గెట్స్ని. నెక్స్ట్ గెట్స్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే గెట్స్ నెక్స్ట్ స్ట్రింగ్ వేరియబుల్. ఈ గెట్స్ ఫంక్షన్లోని వేరియబుల్ అనేది పారామీటర్గా పాస్ చేస్తాం అనమాట. వేరియబుల్ని వాల్యూ స్టోర్ చేయడానికి పారామీటర్గా ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. ఎండింగ్లో సెమీకోలన్. ఎగ్జాంపుల్ చూద్దాం. గెట్స్ ఎస్, ఇక్కడ ఎస్ అనేది వేరియబుల్ అనమాట. హియర్ ఎస్ ఈజ్ ది స్ట్రింగ్ టైప్ ఆఫ్ ది వేరియబుల్. అంటే ఓన్లీ చెప్పుకున్నాం కదా అన్ఫార్మేటెడ్ స్ట్రింగ్ అనేది ఓన్లీ స్ట్రింగ్స్ని అంటే లెటర్స్ని క్యారెక్టర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎస్ అనేది స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తుందన్నమాట. విచ్ కెన్ బి యూజ్ టు స్టోర్ ది స్ట్రింగ్. ఓన్లీ ఎస్ అనేది స్ట్రింగ్ టైప్ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ వన్ గెట్ కేర్. గెట్ కేర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యాన్ ఇన్పుట్ ఫంక్షన్ విచ్ కెన్ బి యూజ్ టు రీడ్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ది కీబోర్డ్. అంటే గెట్ కేర్ అనేది ఓన్లీ కీబోర్డ్ నుండి ఎంటర్ చేసిన సింగిల్ క్యారెక్టర్ మాత్రమే రీడ్ చేస్తుంది అనమాట. గెట్ కేర్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే కేర్ అంటే కేర్ డేటా టైపు, వేరియబుల్ నేమ్. మనం రీడ్ చేసిన డేటా టైప్ స్టోర్ చేయాలి కదా, సో అందుకోసం వేరియబుల్. తర్వాత గెట్ కేర్ అంటే కీబోర్డ్ నుండి డేటా కీని ఎంటర్ చేస్తాం కదా, సో దాన్ని రీడ్ చేసి ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. కేర్ సిహెచ్ అంటే క్యారెక్టర్ టైపు, సిహెచ్ అనేది ఇక్కడ వేరియబుల్ అవుతుంది. గెట్ కేర్ అంటే రీడ్ చేసి సిహెచ్లో స్టోర్ చేస్తుంది అనమాట. అది క్యారెక్టర్ టైపు. ఇది సింటాక్స్, గెట్ కేర్ యొక్క సింటాక్స్. హియర్ సిహెచ్ ఈజ్ ది క్యారెక్టర్ టైపు ఆఫ్ వేరియబుల్ విచ్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ ఏ సింగిల్ క్యారెక్టర్. ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే రీడ్ చేస్తుంది, నెక్స్ట్ స్టోర్ చేస్తుంది అనమాట. అది గెట్ కేర్. నెక్స్ట్ వన్ గెట్ సిహెచ్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ యాన్ అవుట్పుట్ ఫంక్షన్ విచ్ కెన్ బి యూజ్డ్ టు ది రీడ్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఫ్రమ్ ది కీబోర్డ్. ఇట్ ఈస్ సిమిలర్ టు గెట్ కేర్ లాగానే ఇక్కడ కూడా మనకి ఇది ఇన్పుట్ ఫంక్షనే, సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. గెట్ సిహెచ్కి సింటాక్స్ ఏంటంటే కేర్ వేరియబుల్, నెక్స్ట్ గెట్ సిహెచ్ పెరాన్సిస్ సెమీకోలన్. నెక్స్ట్ గెట్ సిహెచ్ అనేది రీడ్ చేయడానికి కదా, వేరియబుల్ రీడ్ చేసి ఇక్కడ సిహెచ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా, ఇందులో స్టోర్ చేస్తుంది. అది క్యారెక్టర్ టైప్ అనమాట. హియర్ సిహెచ్ ఈజ్ ది క్యారెక్టర్ టైపు ఏ వేరియబుల్ విచ్ క్యాన్ బి యూజ్డ్ టు స్టోర్ ది సింగిల్ క్యారెక్టర్. ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేయడానికే యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ పుట్స్ ఫంక్షన్ అనేది అవుట్పుట్ ఫంక్షన్ విచ్ కెన్ బి యూజ్డ్ టు రైట్ ఆర్ ప్రింట్ ది స్ట్రింగ్స్ ఆన్ కన్సోల్. అంటే మానిటర్ మీద డిస్ప్లే చేస్తుంది కదా, సో దానికోసం అవుట్పుట్ ఫంక్షన్ అని కాల్ చేస్తాము. రైట్ ఆర్ ప్రింట్ స్ట్రింగ్స్ ఆన్ ది కన్సోల్. పుట్స్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే పుట్స్ బ్రాకెట్లో స్ట్రింగ్ వేరియబుల్. అంటే ఇక్కడ కూడా మనకి గెట్స్ లాగా ఇక్కడ వేరియబుల్ని కూడా పారామీటర్ లాగా పాస్ చేస్తాం అనమాట. ఎండింగ్ సెమీకోలన్. పుట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇయర్ ఎస్ ఈజ్ ఏ స్ట్రింగ్ టైప్ ఆఫ్ ది వేరియబుల్ విచ్ కెన్ బి యూజ్డ్ టు ప్రింట్ ఆర్ రైట్ ది స్ట్రింగ్ ఆన్ ది కన్సోల్. పుట్స్ అనేది అవుట్పుట్ ఫంక్షన్ కదా, సో ఇక్కడ ఎస్లో స్టోర్ చేసిన వాల్యూ అనేది స్ట్రింగ్ని డిస్ప్లే చేయడానికి అంటే ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇది పుట్స్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ పుట్ కేర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎన్ అవుట్పుట్ ఫంక్షన్. ఇది కూడా అవుట్పుట్ ఫంక్షనే విచ్ కెన్ బి యూజ్డ్ టు ప్రింట్ ఏ సింగిల్ క్యారెక్టర్ అని ఏ కన్సోల్. ఒక సింగిల్ క్యారెక్టర్ని ప్రింట్ చేయడానికి పుట్ కేర్ యూజ్ అవుతుందన్నమాట. సింటాక్స్ ఏంటి అంటే పుట్ కేర్ క్యారెక్టర్ వేరియబుల్. అంటే ఇక్కడ కూడా వేరియబుల్ని పారామీటర్ లాగానే పాస్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఏంటంటే పుట్ కేర్ ఈజ్ ఈక్వల్ టు సిహెచ్ అనమాట. నెక్స్ట్ హియర్ సిహెచ్ ఈజ్ ఏ క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్ విచ్ కెన్ బి యూజ్డ్ టు ప్రింట్ ఏ సింగిల్ క్యారెక్టర్ ఆన్ ది కన్సోల్. ఇక్కడ పుట్ కేర్ అనేది ఓన్లీ సింగిల్ క్యారెక్టర్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ పుట్
పుట్ సిహెచ్ అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ది పుట్ కేర్ లాగే ఇక్కడ సింగిల్ క్యారెక్టర్నే ఇది కూడా ప్రింట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ సింటాక్స్ ఏంటి అంటే పుట్ సిహెచ్ క్యారెక్టర్ వేరియబుల్, ఇక్కడ కూడా పారామీటర్లానే పాస్ చేస్తాం వేరియబుల్ని. నెక్స్ట్ పుట్ సిహెచ్, ఇక్కడ సిహెచ్ అంటే మనం సిహెచ్ వేరియబుల్లోనే ఒక సింగిల్ క్యారెక్టర్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. అదే డెఫినేషన్ రాసే చూడండి. హియర్ సిహెచ్ ఈజ్ ది క్యారెక్టర్ టైప్ ఆఫ్ ది వేరియబుల్ విచ్ కెన్ బి యూజ్డ్ టు ప్రింట్ ఏ సింగిల్ క్యారెక్టర్ అనే కన్సోల్. స్క్రీన్ మీద మనకి ప్రింట్ చేసి సింగిల్ క్యారెక్టర్ని ప్రింట్ చేయడానికి పుట్ సిహెచ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇవి అన్ఫార్మాటెడ్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ ఫంక్షన్స్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.